కొత్త లోక చాప్టర్ 1 ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పటి వరకి నాగవంశి గారు తెలుగులో రైట్స్ అనేవి ఈ మలయాళం సినిమాకి ఈయన నాగవంశి గారు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఆయన. అంటే హ్యాపీగానా లేకపోతే సాడ్ అవుతున్నారా ఏంటి అర్థం కావట్లేదు జనాలకి. అసలు ఎందుకోసం ఇదంతా కూడా నాగవంశి గారు? సో కేరళలో లోకా చాప్టర్ 1 అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. దానికి ప్రొడ్యూసర్ మన హీరో దుల్కర్ సల్మాన్ గారు అనమాట. సో ఆయన మనకు అందరికి మహానటి ఆ సినిమాలతో పరిచయమే, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో. సో మరి మహానటి కానీ అందరికీ అంటే మన తెలుగు నిర్మాతలందరూ దుల్కర్ గారి మీద ఇన్వెస్ట్ చేస్తే అటు తెలుగులోను మలయాళంలోను చాలా బాగా రన్ అయ్యాయి మూవీస్. సో వాటికి కొంత బడ్జెట్ అయ్యింది. అయితే మరి ఇక్కడ దుల్కర్ సల్మాన్ గారు ఆయన ప్రొడ్యూసర్గా మారి ఈ లోకా అనే సినిమాని తీశారు. సో దానికి మూవీ చాలా తక్కువ ఖర్చులో అయిపోయిందంట. సో నాగవంశి గారు అదే ప్రస్తావించారు. నాగవంశి గారు జనరల్గా మన సినిమాలు తీసి వాటిని ప్రమోట్ చేసే తరుణంలో ఆయన ఏంటంటే ఆ సినిమా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది బాగా ఖర్చు పెట్టాం, బాహుబలి కొట్టేస్తాం, అది ఇది నాన్ RRR అంటారు. సో ఏదేదో రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. సో కొన్ని మాటలు చాలా ఓవర్గా అనిపిస్తాయి అనమాట. అవి ఏంటంటే చాలా మంది వేరేగా తీసుకుంటారు. ఆయన చెప్పే మాటలు ఓకే, ఆయన హైప్ క్రియేట్ చేయడానికి చెప్తారు ఆ మాటలు. బట్ సోషల్ మీడియా అనేది దాన్ని వేరేగా తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఆయన స్టేజ్ పైన చాలా కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. ఈసారి నేను సినిమా చూసే చెప్తున్నాను, సినిమా బాగుంది, మీరు వెళ్ళి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎప్పుడు సినిమాకి ముందు చెప్పాను హైప్ ఇచ్చాను అంటారు కదా, సార్ ఆల్రెడీ సినిమా వచ్చింది, రిలీజ్ అయింది, మార్కెట్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. సో దుల్కర్ సల్మాన్ గారికి ఒక క్వశ్చన్ వేశారు, ఎలా సార్ మీరు ఇంత తక్కువ బడ్జెట్లో అంత క్వాలిటీగా సినిమా తీయగలుగుతున్నారు అని చెప్పి అడిగితే, మీరు తీస్తారు కదండి దానికి ఏముందని ఆయన అన్నాడు. సో అట్లాగే సేమ్ ఆ సినిమా డైరెక్టర్ ఉన్నాడు అక్కడే, లక్కీ భాస్కర్ డైరెక్టర్. సో మరి ఆయన కూడా అడగడం జరిగింది, వెంకీ గారు ఏంటి ఎలా ఇంత తక్కువలో సినిమాలు మనకేమో ఇంత బడ్జెట్లో అవుతున్నాయి, మనం లక్కీ భాస్కర్ సినిమాకి బ్యాంక్ సెట్ చేయడానికి ఎంత అయిందో మీకు తెలుసు కదా, సో మరి దుల్కర్ గారితో తీస్తే మరి అంటే హీరో గారి వల్ల ఎక్కువ అవుతుందా లేకపోతే ఏంటంటే ఏమంటే మేము దుల్కర్ గారు కూడా మాట చెప్పారు, మేము ఏంటంటే సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ₹1 కూడా ఒక్క పెన్నీ కూడా మేము దాన్ని దుర్వినియోగం చేయము, ప్రతి రూపాయి అక్కడ సినిమాకి ఉపయోగపడితేనే పెడతాము, లేదంటే మేము పెట్టము. సో మా రెమ్యునేషన్ అవసరమైతే తగ్గించుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో అది మన ఇండస్ట్రీకి కూడా రావాలి ఆ పద్ధతి. హీరోలు అవసరమైతే కొంచెం పెద్ద హీరోలు రెమ్యునేషన్ తగ్గించుకుని సినిమా అయిపోయిన తర్వాత వచ్చే వాటాల్లో తీసుకుంటే కొంతమంది అదే చేస్తున్నారు, అది బెటర్ అనమాట. సో అట్లా మరి నాగవంశి లాంటి నిర్మాతలు పెట్టడానికి ఎంత బడ్జెట్ అని రెడీగా ఉన్నారు కాబట్టి, కాకపోతే బడ్జెట్ కంట్రోలింగ్ అనేది డైరెక్టర్లకి హీరోలకి ఉండాలి. సో లో బడ్జెట్లో ఎట్లా లొకేషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి, కంటెంట్ ఆఫ్ క్వాలిటీ ఎట్లా ఉండాలి ఏంటి అన్నీ చూసుకుని తక్కువ బడ్జెట్లో తీస్తే సినిమాలు జనాలకు రీచ్ అవుతాయి, బడ్జెట్ పెట్టిన దానికి కొంచెం డబుల్ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట. సో అట్లా ప్లానింగ్లోనే బిగినింగ్ నుంచి ఉండాలి ఆ ప్లానింగ్ అనేది. ఓ భారీ బడ్జెట్ తీసేసాము, హీరో ఉన్నాడు కదా ఇచ్చేసాము బడ్జెట్ అంటే కుదరదు. సో ఇప్పుడు అన్ని సినిమాలు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇక్కడ కొత్త లోక అని తెలుగులో వచ్చింది ఆ సినిమా. అలాంటి సినిమాలు కంటెంట్ బాగుండటం వల్ల సినిమాలు జనాలు వెళ్తున్నారు. సో కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా ప్రతి సినిమాలో కొత్త కంటెంట్ కోరుకుంటున్నారు. మనం ఏదో పాత కథ తీసుకుని ప్రజెంట్ చేస్తామంటే ఖచ్చితంగా సస్యమరా లేదు. అదే నాగవంశీ గారు చెప్పుకొని ఈసారి నేను చూసే మాట్లాడుతున్నాను, నేను చూడకుండా ఏం మాట్లాడలేదు అని చెప్పి ఫ్యాన్స్కి అయితే రిక్వెస్ట్ చేశారనమాట. సో ఆ కొత్తలో కానీ మళ్ళీ అంటే సినిమా ముందు ప్రమోషన్స్ ఏం చేయాల, వచ్చింది నార్మల్గా మౌత్ టాక్తో ఆడింది, 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో కూడా దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. సినిమాని ముందుగా ఏం ప్రమోట్ చేయాలి, తెలుగులో హడావుడిగా నాగవంశీ గారు అసలు ఊర్లో లేరన్నారు, వార్ 2 సినిమా ఇదవడంతో కొంచెం ఆయన బాధపడి దుబాయ్ లేరన్నారు, అదేమీ లేదు. కానీ ఆయన మళ్ళీ వెంటనే కంబ్యాక్ ఇవ్వడానికి ఈ సినిమా తీసుకున్నారు. మార్కెట్లో ఈ సినిమా బాగా ఆడుతుంది, ఇది కొంచెం ఆయన ప్రాఫిట్స్లో జోన్లోకి వచ్చారు ఈ సినిమాతో. సో మరి ఇంకా ఎంతకాలం రన్ అవుతుంది, మళ్ళీ మిరాయి వచ్చే వరకు ఈ సినిమా, మళ్ళీ ఈ వీకెండ్ కూడా మూవీస్ ఉన్నాయి. సో అప్పటి వరకు ఆడుతుందా ఇంకా తర్వాత కూడా ఆడుతుందా అనేది తెలియదు. సో ఆయన దగ్గర అయితే థియేటర్లో మంచిగా హోల్డ్ చేయగలుగుతాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వీకెండ్ కూడా సినిమాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ సినిమా ఇంకా ఎంతకాలం రన్ అవుతుంది, దాని నెక్స్ట్ వచ్చే పార్ట్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి, ఆ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పుకుంటున్నారు థియేటర్లో. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు.